నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామ వాలంటీర్ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు ముఖం చాటేస్తున్న నిరుద్యోగులు, పలు రకాల అపోహలతో ఉద్యోగాన్ని వద్దనుకుంటున్న యువతీ యువకులు. గోదావరి వద్ద ఘనంగా నిర్వహించిన కాళేశ్వరం జలజాతర, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి ఆగదన్న మంత్రి కొప్పుల ఈశ్వర్. పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నేడు విజయవాడలో పార్టీ నాయకులు కార్యకర్తలతో పవన్ సమావేశం. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి సాధ్యమన్న టీపీసీసీ అధ్యక్షుడు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వస్తే, ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేసి ప్రతి ప్రభుత్వ పథకం ఇంటింటికి నేరుగా చేర్చాలన్న ఉద్దేశ్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు యువత పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ఉద్యోగాలకు 9,62,708 దరఖాస్తులు రాగా వీరిలో దాదాపు 2.67 లక్షల మంది ఇంటర్వ్యూలకు వెళ్లలేదు. ఈ ఉద్యోగాలకు 5,000 నెల జీతం ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే పోస్టులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికే వస్తాయన్న ప్రచారంతో పాటు క్షేత్రస్థాయిలో రాజకీయ జోక్యం కూడా ఉన్నత చదువులు చదివిన వారు ఇంటర్వ్యూలకు హాజరు కాకుండా చేస్తోందని సమాచారం. ఒకవేళ ప్రతిభతో ఉద్యోగం లభించినా రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయని, ఉద్యోగ భద్రత ఉండదని, కొందరు రేషన్ సరుకులను ఇంటింటికి చేర్చాలన్న నిబంధనతో మరికొందరు అధికారుల ముందు ఇంటర్వ్యూలకు వెళ్లకుండా ఉండిపోయారు. ఇక పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సమీపంలోని గోదావరి వద్ద ఆదివారం సాయంత్రం కాళేశ్వరం జలజాతర ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే కూరుకంటి చందర్ ఆధ్వర్యంలో 20,000 మందితో సామూహిక వనభోజనాల జలజాతరను నిర్వహించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ జలజాతరను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కలలుగన్న కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల ఆశీర్వాదం వల్ల ప్రాణహిత నీళ్లు పరుగులు పెడుతున్నాయి అని అన్నారు. తూర్పునకు రావాల్సిన నీళ్లను పడమరకు పరుగులు పెట్టిస్తూ ఉంటే ప్రతిపక్షాలు ఎక్కడ అడ్డంగా ఉంటారో తేల్చుకోవాలి అని అన్నారు. ప్రాణహిత నీళ్లు రావడంతో స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి పుణ్య స్నానాలు చేసి గోదావరి మాతకు పూజలు చేశారు. కాళేశ్వరం జలజాతరలో ఎంపీ వెంకటేష్ నేతకాని, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దాసరి మనోహర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఏళ్ల నాడు కావాల్సి ఉండే, లేదంటే 20 ఏళ్ల నాడు కావాల్సి ఉండే. నిజంగానే 30 ఏళ్ల నాడో 50 ఏళ్ల నాడో అవుతే వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి వాళ్ళు కాదు. నేను అడుగుతున్నా, గోదావరి ఇయ్యాలనే పుట్టిందా, 100 ఏళ్లకెళ్ళి ఉన్నదా? ఎప్పుడు నుంచో ఉన్నది గోదావరి. ఎప్పటి నుంచో ఈ గోదావరిలో వేలాది టీఎంసీల నీళ్లు గోదావరి సముద్రంలో కలుస్తూనే ఉన్నాయి. కానీ ప్రాజెక్టు కట్టాలనేటువంటి ఆలోచన ఏ నాయకుడు కూడా రాలే. ఆ వచ్చినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు. ప్రాజెక్టు పూర్తయినాక నీళ్లు వచ్చేదాకా మీ పోరాటం అయితే ఆగలేదు. దేనికోసం? ప్రాజెక్టును ఆగబట్టినందుకు మీ పోరాటం అయితే ఆగలేదు. ఇలా నీళ్లు వస్తున్నాయి. మీ కళ్ళుంటే కళ్ళు లేని కబోదలైతే తప్ప మా అందరికైతే నీళ్ళు కనబడుతున్నాయి. మీకు కనబడుతున్నాయో లేవో నాకు తెలియదు. పెట్టాలి. ఇలా కరెంటు
తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ రాష్ట్రంలో కరెంటు లేదు. ఇలా 24 గంటల కరెంటు వస్తుంది. ఎట్లొస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరి కోసం వస్తుంది? కరెంటు తెలంగాణ ప్రజలకు కావాలి. నువ్వు సస్తావా, కొంటావా, ఏం చేస్తావా, పుట్టిస్తావా, ప్రాజెక్టు కడతావా? రైతులకు కరెంట్ ఇచ్చిన ముఖం కావాలి. నువ్వు ఇచ్చినవా? ఇలా 24 గంటల కరెంటు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం సాహసం చేయలే. అది కేసీఆర్ ప్రభుత్వంతో, కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమైందనేది మనందరికీ కూడా తెలుసు. ఇక పార్టీ బలోపేతంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఇప్పటికే జనసేన పొలిట్ బ్యూరో, పొలిటికల్ అఫైర్స్ కమిటీల బాధ్యతలను ఆయన సీనియర్ నేతలకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ రోజు నుంచి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కమిటీలు, నేతలతో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా నేతలు, కార్యకర్తలతో ఆయన చర్చించనున్నారు. విజయవాడ, మంగళగిరిలోని పార్టీ కార్యాలయాల్లో ఈ సమావేశాలు జరగనున్నట్టు సమాచారం. ఇక సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో పీసీసీ ప్రెసిడెంట్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందిరాభవన్లో నేరేడుచెర్ల హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ జెండా ఉండాలని, 4 రోజుల పాటు కార్యకర్తలందరూ పనిచేయాలని కోరారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి చూడాలంటే కాంగ్రెస్ హయాంలో జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసిన రోడ్లని కనీసం గుంతలు కూడా పూడవలేని అసమర్థ పాలన టీఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డారు. ఏ ముఖం పెట్టుకుని తెరాస నాయకులు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తారని విమర్శించారు. కేసీఆర్ పచ్చి అబద్ధాల కోరు, ఇచ్చిన హామీల్లో ఒక్కటి సరిగ్గా నెరవేర్చని అసమర్థుడు అని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయం అని జోస్యం చెప్పారు. ఆయన బయట చెప్పే మాటలైతే లోపల బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కై ముందుకు పోతున్న విషయం దయచేసి మీ అందరికి దృష్టిలో తీసుకొస్తున్నా. మొన్న పార్లమెంట్లో ఈ సమాచార చట్టం అమెండ్మెంట్ పార్లమెంట్లో పాస్ కావడానికి టీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీకి ఓటు అనుకూలంగా వేసిన విషయం తెలంగాణ ప్రజలు గమనించారు. పార్లమెంట్లో సమాచార హక్కు చట్టం అమెండ్మెంట్ చట్టం కావడానికి బీజేపీకి అనుకూలంగా, కేంద్రంలో బీజేపీకి అనుకూలంగా టీఆర్ఎస్ ఓటేసిన విషయం లోపల కుమ్మక్కైంది అనే విషయం తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి వస్తున్న విషయం చెప్పాలి. నేను చెప్పిన సైద్ రెడ్డి వాళ్ళ నేటివ్ ఎక్కడ తెలుసా? గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం. ఆయన వచ్చిన తర్వాత మొత్తం హుజూర్ నగర్లో ఆంధ్రులకి డిఎస్పీ ఆంధ్ర అయినే, సిఐ ఆంధ్ర అయినే, ఎస్ఐ ఆంధ్రులే. ఓకే సార్, ఎట్లా చేయాలో చూస్తా. ఇప్పుడు నేను అందరికి ఏమంటున్నా, రేపు ఉదయం 7 గంటలకి పార్టీ ఆఫీస్లో గ్యాదర్ అయిదాం. 2 చోట్ల జెండావిష్కరణ చేద్దాం. రేపు ఉదయం లోపల మీ ఇళ్ళకి, మీ వాహనాలు జెండాలు పెట్టుకోండి. రేపు ఇప్పుడు మరోసారి మల్లికార్జున ఫోన్లో కూర్చొని అందరితో మాట్లాడు. బూత్ ప్రెసిడెంట్స్, బూత్ అధ్యక్షులు మొత్తం కాన్స్టిట్యున్సీలో వాహనాలతో 7 గంటలకు ఆఫీస్ రావాలి. నేను కూడా ఇంటికి వస్తా. కలిసి మన 2 చోట్ల జెండావిష్కరణ చేయాలి. ఆ తర్వాత మీరు వేరే చోట్ల కొనసాగండి. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు 2 నిమిషాలు వాళ్ళ ప్రసంగం చేస్తే మనం ముగిస్తున్నాం. వర్కింగ్ ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి. ఇక నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల పరిధిలో కంచర గ్రామం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలో 1000 రూపాయలు తీసుకున్న పెన్షన్దారులందరికీ అధికారంలోకి రాగానే 2016 రూపాయల వరకు పెంచి ఇస్తానని ఇచ్చిన హామీ మేరకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ లబ్ధిదారులందరికీ 2016 రూపాయల పెన్షన్ చెక్కులను కంజర గ్రామ పంచాయతీ పరిధిలో పంపిణీ చేయడం జరిగింది. ఆసరా పెన్షన్ చెక్కుల పంపిణీ చేసే రోజు గ్రామ సర్పంచ్ భరత్ 10 మంది యువకులను వాలంటీర్లుగా ఏర్పాటు చేసి పెన్షన్ తీసుకోవడానికి వచ్చినటువంటి లబ్ధిదారులందరికీ త్రాగునీరు మరియు చాయ్ బిస్కెట్లు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ భరత్ మాట్లాడుతూ పెన్షన్ తీసుకున్న అవ్వలు, లబ్ధిదారులు అందరూ సరైన సమయానికి వర్షాలు కురవకపోవడం చేత చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ముఖ్యమంత్రి మాకు 2016 రూపాయల పెన్షన్ చెక్కులను మాకు అందించినందుకు మా ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేస్తున్నారు అని తెలిపారు. మన ముందే ఇక్కడ ఉన్నారు, మరి ఆ పెన్షన్ వాస్తవంగా అందిందా లేదా అనే విషయాన్ని వారి ద్వారానే తెలుసుకుందాం. చెప్పండి.
మాట్లాడు చెప్పు. మేము తీసుకుంటున్నాము అన్నది వెళ్ళిపోద్దు తీసుకుంటున్నాము సగం మందికి వచ్చినాయి ఇప్పుడు సగం మందికి మాట్లాడండి 2016 మీరు ఈ పింఛన్ తోటి అమ్మ మీకు ఎలా అనిపిస్తుంది? ఈ పింఛన్ పెంపొందిన విషయంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్ల మీరు ఏ విధమైనటువంటి ఆలోచన, అంటే మీరు ఎలాంటి ఒక ఆలోచనతో ఉన్నారు? మంచిగా ఉందా కార్యక్రమం? తీసుకున్నాం ఆనంద లేవు ఏం లేవు కైకిలు లేవు ఏం లేవు బాబు మాకు ఆనంద లేవు ఏం లేవు అసలు లేవు పంటలు వేసుకున్నామంటే పంట వస్తలేదు పైసలు చెప్తామంటే పైసలు వస్తలేవు ఇక ఇట్లా ఉన్నది. ఏమన్నా మాకు సాయం మాదికి ఏమన్నా చేస్తే సాయం చేయొచ్చు ఇంకా చేయొచ్చు లోన్ ఏమన్నా అప్లై చేయొచ్చు కైకిలు లేదు ఏం బతకాలా లోన్ లేపుకొచ్చుకున్నా లోన్ మీద బతుకున్నాం ఆ లోన్ లేపుకొని నువ్వుకుంటారా మాకేమైనా సహాయకారం చేయాలా మా ఏసీ వాడకు మాలా పింఛన్ పరంగా మీరు తృప్తిగా ఉన్నారా? వచ్చింది ఇలా ఇస్తున్నాడు వచ్చింది అన్నిటికీ తృప్తి చేయాలి. కేసీఆర్ సార్ గారు ఎన్నికల హామీలో భాగంగా ఎవరైతే ఇప్పుడు అంతకుముందు ఎన్నికల్లో 1000 రూపాయల పింఛన్ ఇచ్చారో ఎన్నికల్లో భాగంగా 2016 పింఛన్ ఇస్తారని సార్ గారు హామీ ఇచ్చారు. ఎన్నికల కూడా భాగంగా కొద్దిగా ఆలస్యమైన మా సీఎం గారు మాటనే నిలబడే మనిషి, అలాంటి లీడర్, అలాంటి నాయకుడు మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మా తెలంగాణ ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని మేము భావిస్తున్నాం. 3 రోజుల క్రితం గౌరవనీయులు మా రూరల్ ఎమ్మెల్యే బాదిరెడ్డి గౌరవన్న గారు కొత్తగా పింఛన్కి ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. 6 ప్రొసీడింగ్ 5 రూరల్ విలేజ్లో 7 మండలాలకు 5 చొప్పున ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వేసుకుంటాం సార్ అంటే సోమవారం నుంచి నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా మా ఊళ్ళో ఈ పింఛన్ ఇవ్వడం జరిగింది. మోపల్ మండలం కంజర్ గ్రామంలో 2016 పింఛన్ ఇచ్చాం సార్. ఇప్పటి వరకు మా గ్రామంలో మొత్తం 9000 పింఛన్ ఉంది. అందులో బీడీల పింఛన్ 726, విడో పింఛన్ 171, బోధకాలు 2, వృద్ధులు 112 మంది ఉన్నారు సార్. అదే కాకుండా మన ఎన్నికల్లో భాగంగా 57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు కూడా 60 నుంచి 57 సంవత్సరాలకు చేసినారు మన సీఎం గారు. ఇప్పుడు కొత్త పింఛన్ సార్ మేము అవి కూడా ఉన్నాయి సార్ మా దగ్గర తీసుకోవడం జరిగింది. ఇక విశాఖ జిల్లా అరకులోయలో ఎంఆర్ఓ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న శశి బృందు ఇక్కడే టూరిజం శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల 18 మంది నుంచి 18 లక్షలు స్వాహా చేస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అరకులోయ ఆర్ఐ శశి బృందు గత 4 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. ఈయన అరకులోయ టౌన్షిప్లో వివిధ అక్రమ వసూళ్ల కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు బహుళ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక టూరిజం శాఖలో పనిచేస్తున్న 18 మంది గిరిజన కాంట్రాక్టు వర్కర్ల నుంచి తనకు లాయర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలుసునని వారి చేత మీకు ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తానని నమ్మబలికి 18 లక్షలు వసూలు చేశాడు. ఈ నేపథ్యంలో 2 సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యోగాలు పర్మనెంట్ కాకపోవడంతో సదరు బాధితులు నిలదీయగా మీరు నాకు 5.5 లక్షలు ఇవ్వాలని, మీరు నన్ను ఏమీ చేయలేరని, మీ చేతనైంది చేసుకోమని, ఎక్కువ మాట్లాడితే తానే కేసులు బనాయిస్తానని బెదిరిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో టూరిజం కాంట్రాక్టు కార్మికులు అయోమయంలో పడిపోయారు. గత కొంతకాలంగా సందిగ్ధంలో ఉన్న వీరు గత్యంతరం లేక మీడియాను ఆశ్రయించారు. దీనితో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్ఐ డబ్బులు తీసుకున్నప్పుడు తమకు రాసి ఇచ్చిన బాండ్ పేపర్లు ఉన్నాయని, మాట్లాడిన వీడియోలు, టేపులు కూడా ఉన్నాయని, దానితో ఆర్ఐపై కేసులు నమోదు చేయడంతో పాటు కోర్టును ఆశ్రయిస్తామని బాధితులు అంటున్నారు. ఇప్పటికే ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశామని కూడా వారు తెలిపారు. తెలియపరిచారు మాకు బాధని, కానీ మేము మాకు చాలీ జీతంతో ఆర్ఐని ఎత్తి మమ్మల్ని నమ్మించి మోసం చేసింది కాక ఈరోజు మా మీదే
తిరిగి రివర్స్ కేసు పెట్టడానికి అతను నానా రకాలుగా ఏగి చేస్తున్నాడు. అది కాకుండా మా దగ్గర తీసుకున్న 18 లక్షలతోటి వాళ్ళ డబ్బులతో వాళ్ళకే పరుగు నష్టం దవరిస్తూ కటకటలు పాలు చేద్దామని ఈరోజు వాట్సాప్లో పెట్టి నానా రకాలుగా చేయడం కాకుండా వాళ్ళ ఊరు వాళ్ళ చేత, వాళ్ళ బంధువుల చేత, వాళ్ళ జనాల చేత కూడా రోడ్డు దగ్గర కనిపించిన లేదా ఇంకో దగ్గర కనిపించిన మా సోదరులకు చాలా మందికి కూడాను మీ సంగతి తెలుస్తాం, ఏం చేయాలో మనకు తెలుసు. ఇక ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 4 సంఘటనా స్థలంలో మృతి చెందగా 2 మహిళలకు గాయాలయ్యాయి. కారు డ్రైవర్ అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణంగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మద్దిపాడు మండలం గొల్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర పాల ట్యాంకర్ను తిరుపతి నుంచి ఊయూరు వెళ్తున్న కారు అతివేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడ 4 మృతి చెందగా 2కి గాయాలయ్యాయి. మృతి చెందిన వీరంతా కృష్ణా జిల్లా ఉయ్యూరుకి చెందినవారుగా గుర్తించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ ఖిలా మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగను స్థానికులు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో అమ్మవారి దేవాలయానికి బారులుగా చేరుకుని బోనం సమర్పించారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజు మాట్లాడుతూ ఈ దేవాలయానికి 40 ఏళ్ల చరిత్ర ఉందని అన్నారు. ఇటువంటి దేవాలయానికి చైర్మన్ బాధ్యతలు వహిస్తున్నందుకు తను ఎంతో గర్వపడుతున్నాను అని అన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఆలయ నిర్వాహకులు వెంకటాచార్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మహేశ్వరం కాన్స్టిట్యుయెన్సీ ఆర్కేపురం డివిజన్లో ఖిలా మైసమ్మ ఆలయంలో బోనాలు చాలా ఘనంగా జరపబడుతున్నాయి. మరి చూసినట్టయితే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. మరి ఈరోజు ఇక్కడ ఖిలా మైసమ్మ ఆలయం టెంపుల్ కమిటీ కూడా మళ్ళీ చేంజ్ అవ్వడం జరిగింది. అందులో గతంలో అరవింద్ శర్మ గారు ఉన్నారు, ఇప్పుడు మరి కొడుకు సీను గారు అయినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ గత 5 సంవత్సరాల నుండి చూసినప్పటికైతే ఖిలా మైసమ్మ గుడి కూడా చాలా వసతులు కూడా చాలా మెరుగు చెందినాయి. చరిత్ర గల గుడి దేవాలయం ఇది. ఇది ఎప్పుడో 400 ఏళ్ల కింద నిజాం సర్కారు అప్పుడెప్పుడో కట్టిరంట. ఇక్కడ నుండి చార్మినార్కు గోల్కొండ కిలకు అండర్ గ్రౌండ్ ఉంది కాబట్టి ఉందంట. అప్పుడు చరిత్రలో చూసినాము. అందుకు మన వెంకటాచారి గారు ఆయన ఫస్ట్ నుంచి గుడి దగ్గర హెచ్కే బాబు గారు వీళ్ళందరూ కలిసి చిన్నప్పటి నుంచి చేస్తున్నటువంటి గుడి ఇది. ఇవాళ వెంకటాచారి గారు డోనరు. ఎప్పటికీ ప్రతి సంవత్సరం వచ్చి సారు ₹1,00,000 దాకా, 1,00,000 నుంచి 50,000, 50,000, 1,50,000 దాకా ఆయన తోచినంత ప్రతి సంవత్సరం అంత గుడి డెవలప్ చేసుకుంటూ వచ్చింది. కాబట్టి ఈరోజు అక్కడక్కడ గుళ్ళో లోపల అన్ని ఏ పనులున్నా రిపేర్లు చాలా ఉన్నాయి. దయచేసి ఈ వీడియో ద్వారా లేకపోతే ఈ ప్రెస్ ద్వారా చెప్తున్నా మా కేసీఆర్ గారికి ఈ గుడికి ఇక తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి దేవశ్రీ చౌదరి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు కేంద్ర మంత్రికి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు కేంద్ర మంత్రి దేవశ్రీ చౌదరి. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి కొండపైన బాలాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 1,00,000 పుష్పార్చన కార్యక్రమం జరిపించిన ఆలయ అర్చకులు. ఇక
ఇక రంగారెడ్డి, బిఎన్ రెడ్డి నగర్, ఎస్కేడి నగర్లో పోచమ్మ దేవాలయంలో బోనాల పండుగను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముద్దుగోని శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో పలహార బండ్లు ఊరేగించారు. ఈ కార్యక్రమంలో బిఎన్ రెడ్డి కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న, మాజీ డీసీసీ ప్రెసిడెంట్ మలేశం గౌడ్, బీజేపీ నాయకులు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా బిఎన్ రెడ్డి నగర్ నల్లపోచమ్మ దేవాలయంలో ఆలయ చైర్మన్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఇక హైదరాబాద్ సైఫాబాద్ హోటల్ అమృతలో వాసవి బిజినెస్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో 5వ బిజినెస్ మీట్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు వ్యాపారవేత్తలు హాజరయ్యారు. అసలు ఈ బిజినెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటి? హైదరాబాద్లో ఉన్న అన్ని బిజినెస్ సంబంధించి ఒక ప్లాట్ఫామ్గా ఏర్పడి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎలాంటి ఛార్జీలు తీసుకోకుండా అందరూ ఒకరి బిజినెస్ని గ్రూప్లో పోస్ట్ చేస్తే మిగతా వాళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళని వితౌట్ ఎనీ కాస్ట్ ఇంకా అందరికంటే తక్కువ ధరలలో గ్రూప్లో అందరికీ 256 మెంబర్కి షేర్ చేసుకుంటున్నారు. ఈ వాసవి బిజినెస్ గ్రూప్ వచ్చేసి రాజు గారు స్టార్ట్ చేశారు. తర్వాత ఫౌండర్ చైర్మన్ ప్రసాద్ గారు మా ఫౌండర్ చైర్మన్, ఆయన శ్రీహరి గారు చార్టెడ్ అకౌంటెంట్. ఈ ముగ్గురు ఫౌండర్స్ ఆధ్వర్యంలో ఈ గ్రూపు నడుస్తూ ఉంది. ఇది 5th సక్సెస్ఫుల్ మీట్. ఇది అంటే 5వ మార్చిలో స్టార్ట్ అయింది. ఇది మేము అనుకున్న దానికంటే 100 రెట్లు ఎక్కువ మాకు రెస్పాండ్ ఉంది దీని గురించి. ఈ కమిటీలో వచ్చేసి వర్కింగ్ కమిటీ ఈరోజు స్థాపించిన 4 నెలల్లోనే దాదాపు 250 మంది గ్రూప్లో సభ్యులుగా చేయడం, అది కూడా 4-5 కోట్ల రూపాయలు లావాదేవీలు జరపగలగడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఇటువంటి గ్రూపుకి నేను చీఫ్ గెస్ట్గా రావడం కూడా నాకు ఆనందపడుతున్నాను. మరి ఈ గ్రూపు ఇలాగే ముందుకు సాగాలని, ఎంతోమంది సభ్యులు ఈ గ్రూప్లో చేరాలని, అలాగే ఈ సంస్థ ద్వారా సభ్యులందరూ కూడా ఎక్కువ బిజినెస్ని చేయగలిగి ఎక్కువ సెగ్మెంట్స్ని పెంచుకోగలిగితే ఇంకా చాలా ముందుకు పోతుందని భావిస్తూ సెలవుకున్నాం. ముందు రానున్న రోజుల్లో ఈ వాసవి బిజినెస్ గ్రూప్కి మీ సహాయ సహకారాలు ఎలా ఉండబోతున్నాయి? కేవలం ఆర్యవైశ్యులకు సంబంధించిన గ్రూప్ స్థాపించడం జరిగింది. ఇది 5th మంత్ మేము స్టార్ట్ చేసి. సో దీని మెయిన్ ఫౌండర్స్ వచ్చేసి రాజు గారు, ప్రసాద్ గారు, శ్రీహరి గారు. మనకు మెయిన్గా వాసవి అంటేనే ఆర్యవైశ్యులది వృత్తిపరంగా ఓన్లీ బిజినెస్ అనేది వాళ్ళకి బ్లడ్లో ఉంది. సో అది మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి అని చెప్పి మేము ఇలాంటి గ్రూప్స్ స్టార్ట్ చేశాము. మార్చ్ నుంచి స్టార్ట్ చేసాము. ఇది 5th బిజినెస్ మీట్ ఇక్కడ మనకి అమృత క్యాజువల్లో జరుగుతుంది. ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్యవైశ్యుల వృత్తితో ఉన్న వృత్తులకు అందరూ ఎంటర్ అవుతున్నారు కాబట్టి మేము మా వరకు మేము సపోర్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి మేము సపరేట్ కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యి బిజినెస్ గ్రూప్ స్టార్ట్ చేసి మాలో మేము బిజినెస్ షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇదేంటంటే దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అదర్ కమ్యూనిటీస్ వాళ్ళు కూడా మా బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నారు అండ్ మాకున్న ట్రెడిషనల్ ఏదైతే బిజినెస్ ఉందో అది దెబ్బతింటుంది. మెయిన్గా మా వాళ్ళకి సంబంధాలు రావడం లేదు, అంటే యంగ్స్టర్స్కి. సో బిజినెస్ అనగానే పక్క జరుగుతున్నారు. సో ఇలాంటి జరగద్దు అని చెప్పేసి ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేయగలుగుతారని చెప్పేసి
ఇలా స్టార్ట్ చేశాము. అండ్ ద స్పెషాలిటీ ఆఫ్ ద గ్రూప్ ఇస్ వాసవి బిజినెస్ గ్రూప్ అనేది మనకి నార్మల్ జనరల్గా ఇలాంటి బిజినెస్ గ్రూప్ సెంటర్ అవ్వాలి అంటే ఇయర్లీ 30,000. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గ్రామ వాలంటీర్ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు ముఖం చాటేస్తున్న నిరుద్యోగులు, పలు రకాల అపోహలతో ఉద్యోగాన్ని వద్దనుకుంటున్న యువతీ యువకులు. గోదావరి వద్ద ఘనంగా నిర్వహించిన కాళేశ్వరం జలజాతర, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి ఆగదన్న మంత్రి కొప్పుల ఈశ్వర్. పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నేడు విజయవాడలో పార్టీ నాయకులు కార్యకర్తలతో పవన్ సమావేశం. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి సాధ్యమన్న టీపీసీసీ అధ్యక్షుడు, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.